ఒక 1 అవర్ బ్యాక్ ఇంటికి వచ్చాను. టెక్ మహీంద్రాతో మాట్లాడడానికి వెళ్ళాను. అంటే వాళ్ళు లీగల్ టీమ్ అవైలబుల్ ఉంటారు. లీగల్ టీమ్ దగ్గరికి వెళ్ళి మీరు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఓన్లీ 30% మాత్రమే రైట్, 70% అంత తప్పు మాట్లాడుతున్నారు. పైగా మీ కంపెనీ నుంచి నాకు బ్రైబింగ్ వాట్సాప్ మెసేజెస్ వచ్చాయని మాట్లాడడానికి వెళ్ళాను. దాంతోపాటు కొంతమంది టెక్ మహీంద్రా ఎంప్లాయీస్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు సపోర్ట్ చేసే వాళ్ళని తీసుకుని వెళ్ళాను. ఐ అండర్స్టాండ్ మీ కంపెనీ పాలసీ ప్రకారం ఓన్లీ ఎంప్లాయీని మాత్రమే మీరు లోపలికి అలౌ చేస్తారు. లోపలికి కూడా అలౌ చేయొద్దు. రిసెప్షన్లో మేము కూర్చుంటాం. ఆ టీంని తీసుకొచ్చి మాతో మాట్లాడించండి. ఎక్కువ టైం తీసుకోమంటే కూడా టెక్ మహీంద్రా బహదూర్పల్లి నుంచి కనీసం ఒక హెచ్ఆర్ పురుగు వచ్చి కూడా మాతో మాట్లాడలేదు. మేము పొద్దునెప్పుడో 12 నుంచి సాయంత్రం 6:30-7 వరకు కూడా లోపలే వెయిట్ చేసాం. అయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ రాదర్ టు సిట్ బిఫోర్ ద కంపెనీ. మళ్ళీ ఇంకో ప్రొటెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పోలీస్ వచ్చారు, మళ్ళీ లిఫ్ట్ చేశారు. అండ్ ఇప్పుడు నేను ప్రొటెస్ట్ చేస్తాను అనగానే ఇమీడియట్గా వచ్చే పోలీసులు నా వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి, నన్ను వర్క్ హెరాస్ చేశాను అంటే ఎందుకు అరెస్ట్ చేయరు? చట్టం నాకు ఒక్కదానికే వర్తిస్తుందా? వాళ్ళకు వర్తించదా? అంటే చట్టం ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, చట్టం ఎవరికైతే చాలా పెద్ద పేరుందో వాళ్ళకి మాత్రమే అనుకూలంగా పనిచేస్తుందా? అది కూడా కాక సర్ప్రైజింగ్గా పోలీస్ వ్యాన్ జీప్ ఎక్కి రిటర్న్ వస్తుంటే సిఐ గారు అంటారు, అంత పెద్ద కంపెనీకి అగెయిన్స్ట్గా మీరు ఫైట్ చేస్తున్నారు, అసలు మీరు గెలుస్తారా అని అడుగుతున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్, నిజంగానే అది చాలా పెద్ద కొండ. కానీ సార్, అందులో కూడా మనసున్న మహారాజులు ఉంటారని మేము అనుకుంటాం. ఐ డోంట్ థింక్ సో ఆనంద్ మహీంద్రా గారు కానీ మోహిత్ జోషి గారు కానీ డైరెక్ట్గా ఎంప్లాయీస్కి హార్మ్ చేయాలి అని అనుకోరు. నేను నమ్ముతున్నాను సార్ వాళ్ళు నాకు న్యాయం చేస్తారని. మీరు కూడా నమ్మితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తేనో, ఒక కంపెనీకి అగెయిన్స్ట్గా మాట్లాడితేనో ధైర్యం చెప్పి ప్రోత్సహించాల్సిన పోలీసులు మీ మొహం గెలుస్తారు అని అంత చీప్గా తీసి మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ సార్? రైట్? నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్లో క్లియర్గా రాశాను. మా అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు నాకు లైఫ్ థ్రెట్ ఉంది, నాకు ఒక పాప, ఒక బాబు అండ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ, మీ మై హస్బెండ్ అండ్ బోత్ ద చిల్డ్రన్. నా లైఫ్లో నాకు ఏదైనా జరిగితే టెక్ మహీంద్రా బహదూర్పల్లిలో ఉన్న హయ్యర్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ అవుతారు. ఇది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సార్. ఒకటైతే నిజం, నేను ఎవరిని శత్రువుల్లాగా అనుకోవట్లేదు. అందరూ నా ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. చిన్న చిన్న తప్పులు సదురుకోవచ్చు. వాళ్ళు సదురుకోలేనని పెద్ద పెద్ద తప్పులు చేశారు, వాళ్ళకి శిక్ష పడాలి. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై పెయిన్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.